హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ద అదర్ డే మేము ఐఫోన్ కొన్నామని చెప్పాం కదా. సో ఇప్పుడు మేము వెళ్తున్న మాల్ పేరు డానియల్స్ మాల్. ఇక్కడే మేము ఐఫోన్ లాస్ట్ టైం టామ్సీ కోసం పర్చేస్ చేసాము. ఇప్పుడు ఏదో ఆఫర్ జరుగుతుంది మే మంత్. ఈ మొత్తం మాల్లో మనం €100 బిల్ చేస్తే లైక్ ఎవ్రీ €100కి మనకు ఒక టోకెన్ వస్తుందన్నమాట. ఆ టోకెన్ తీసుకెళ్ళి ఒక స్ప్రింగ్ దగ్గర ఇస్తే వాడు మనకి ఒక వీల్ లాగా ఉంటుంది. ఆ వీల్ మీద ప్రెస్ చేస్తే లైక్ కూపన్స్ ఉంటాయి అనమాట. లైక్ €10, €20, €30, €40 అని కూపన్స్ వస్తున్నాయి అనమాట. సో మాకు ఆ విషయం తెలీదు, కానీ ఐఫోన్ కొన్న తర్వాత వాడు మాకు బిల్ చేసేటప్పుడు చెప్పాడనమాట, ఇట్లా ఒక ఆఫర్ నడుస్తుంది డానియల్స్లో, అక్కడ ట్రై చేయండి అని చెప్తే మేము ఈరోజు అక్కడికి వెళ్ళాము. మేము కానీ ఫోన్ కొన్నాం కాబట్టి ఎలక్ట్రానిక్స్ అవ్వడం వల్ల మాకు €200కి ఒక వీల్ తిప్పడానికి ఛాన్స్ ఇచ్చారు. సో అట్లా మాకు 5 దొరికిందనమాట. సో 5 టైమ్స్ వీల్ చేస్తే మాకు ఒక €10 ఒక ఉమెన్స్ క్లోతింగ్ షాప్లో దొరికింది. ఇంకా రిమైనింగ్ €40 ఏమో కిడ్స్ బొమ్మలు ఉంటాయి కదా, ఆడుకునే ప్లే బొమ్మ థింగ్స్ అవన్నీ అక్కడ దొరికిందనమాట మాకు €40కి. సో మేము ఫస్ట్ జెమో అని ఒక షాప్లోకి వెళ్ళి ఆ €10 వచ్చిన దాంతోనే మేము ఒక ప్యాంట్ ఏదో పర్చేస్ చేసి ఎక్స్ట్రా మనీ కూడా పే చేసాము. ఆ తర్వాత మేము టామ్సీ వాళ్ళ సన్ డెరిక్ కోసం అని చెప్పి ఆ ప్లేస్ ఏదన్నా ఒకటి కారు ఏదో ఒకటి పర్చేస్ చేద్దామని చెప్పి మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లైక్ కలర్స్ నంబర్స్ సంథింగ్ అలా ఏదో ఉన్న ఒక మ్యూజిక్ వచ్చే టైప్లో వాడి ఏజ్కి అట్రాక్టివ్ అయ్యేలాగా ఉండాలని చెప్పి మేము ఏదో ఒక బొమ్మ పర్చేస్ చేసాము అక్కడ నుంచి ఆ టోకెన్స్ యూస్ చేసి. ఆ తర్వాత కొన్ని గ్రాసరీస్ కావాల్సి ఉంటే మేము ఇంటర్స్పా అని ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఉన్న మాల్కి వచ్చాము. ఇది మా ఇంటి పక్కనే ఉంటుంది. మేము ఎప్పుడు ఏది కావాలన్నా ఆల్మోస్ట్ ఇక్కడికే వస్తాము. ఇక్కడ మన ఇండియన్ థింగ్స్ అంతగా ఏం దొరకవు అండ్ కనిపించవు కూడా. మన ఇండియన్ స్టోర్స్ అని సపరేట్గా ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ మినిమల్ లైక్ ఇక్కడ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. సో మాకు ఆ రోజు కొన్ని గ్రాసరీస్ అవసరం ఉంటే మేము అక్కడ షాప్లోకి వెళ్ళామన్నమాట. సో కొన్ని గ్రాసరీస్ షాప్ చేసి అక్కడ నుంచి నేను ఇందాక చెప్పాను కదా, మేము జమ్మో అని ఒక షాప్లోకి వెళ్ళామని. ఆ కూపన్ విన్ అవ్వడం వల్ల ఆ జమ్మో షాపింగ్ మాల్కి వెళ్ళామని చెప్పాను కదా. అక్కడ ఒక ఆమె పెయింటింగ్ చేస్తుందన్నమాట. అంటే చిన్నపిల్లలకి నార్మల్గా మనకి లైక్ వాళ్ళకి టాటూ లాగా పెయింట్ చేస్తారు కదా, అది చేస్తూ ఉండే. నేను తన్ని అడిగాను నేను కూడా ట్రై చేయొచ్చు అని. తను మీరు కూడా ట్రై చేయొచ్చు, కావాలంటే వేస్తాను అని చెప్పింది. సో తను ఫ్రీగా వేస్తుంది అని చెప్పేసి నేను కూడా వేపించుకున్నాను అనమాట. ఒక బటర్ఫ్లైది. తను నా ఫేవరెట్ కలర్ ఏంటి అని అడిగితే నేను ఆరెంజ్ అని చెప్పాను. యాక్చువల్లీ నా ఫేవరెట్ కలర్ ఆరెంజ్ కాదు, బట్ ఎందుకో ఈ సీజన్లో నాకు ఆరెంజ్ కొంచెం ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. లైక్ నేను బయటకు వెళ్ళినప్పుడు ఏది చూసినా నాకు ఆరెంజ్ ఎక్కువ అట్రాక్టివ్ అనిపించడం వల్ల నేను ఆరెంజ్ అని చెప్తే తను నాకు ఆరెంజ్ బటర్ఫ్లై చేసింది. అండ్ దెన్ మేము ఇక్కడ గ్రాసరీ స్టోర్లో ఉన్నప్పుడు మేము ఒక స్వీడిష్ లైక్ ఒక ఫ్లేవర్డ్ వాటర్ కైండ్ ఆఫ్ థింగ్ చూసినాం అనమాట. అది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉండే. అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను 4 ఫ్లేవర్స్. అక్కడ 4 ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉంటే 4 ఫ్లేవర్స్ తీసుకొని ట్రై చేసాము. మేము ట్రై చేసి ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఫర్దర్ డౌన్లో మీకు కనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ద బటర్ఫ్లై. నాకు తను డ్రా చేసింది. నేను అప్పుడు చెప్తున్నా బటర్ఫ్లై అని చెప్పి ఏదో బటర్ఫ్లై సాంగ్స్ సింగ్ చేస్తున్నా అనుకుంటా. ఇదే జమ్మో మాల్. ఇక్కడే మేము ఒక ప్యాంట్ పర్చేస్ చేసాము. తినేది పెయింటింగ్ వేస్తుంది అనమాట. యాక్చువల్లీ అది కిడ్స్ కోసం, బట్ నేను ఏదో అలా వేపించుకుందామని చెప్పి వేపించుకున్నాను. అండ్ దెన్ దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ద బటర్ఫ్లై. అండ్ దెన్ ఈరోజు మర్లిన్ చెప్పాను కదా, తను ఫిలిపినో ఫుడ్ కుక్ చేస్తుందని చెప్పి. సో తను ఈరోజు కరెకరే అని ఒక డిష్ కుక్ చేసింది. అది ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని గార్లిక్ అలా మేము ఇన్ డీటెయిల్గా చెప్పట్లేదు, బట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గార్లిక్ని అలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని దాన్ని ఫ్రై చేసి అది కొంచెం రోస్ట్ అయ్యాక పీనట్ బటర్ దొరుకుతుంది కదా మనకి షాప్స్లో, మీకు ఏది దొరికితే ఆ పీనట్ బటర్ తీసుకొని దాన్ని కూడా మిక్స్ చేయాలి. కరకర అంటేనే యాక్చువల్లీ పీనట్ బటర్. ఆ పీనట్ బటర్ వల్లనే టేస్ట్ వస్తుంది అనమాట దానికి. సో పీనట్ బటర్ వేసి కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆ పీనట్ బటర్ కొంచెం థిక్గా ఉండడం వల్ల మేము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి దాన్ని కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెయిట్ చేసాము. ఆ తర్వాత ఒక బటర్ ఉంటుంది చికెన్ క్యూబ్ లాగా, అది కూడా యాడ్ చేసి కొంచెం థిక్ పేస్ట్ లాగా వచ్చేలాగా వెయిట్ చేసి వదిలేసాము. అండ్ దెన్ ఇక్కడ మేము ఏదో యూట్యూబ్లో ఒక ఫేస్ మాస్క్ చూసామన్నమాట, కొరియన్ ఫేస్ మాస్క్ విత్ రైస్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్.
ఐ థింక్ ఫ్లాక్స్ సీడ్స్, యా. అది 2 పౌడర్ చేసి బాయిల్ చేసి ఫేస్కి ఊరికే అలా మాస్క్ అప్లై చేసుకున్నాం అనమాట. ఏం చేయాలో తెలియట్లేదు, ఈరోజు మాకు వర్క్ లేదు. సో జస్ట్ అలా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము. అండ్ దెన్ కరకరే ఇలా పేస్ట్ అయిన తర్వాత మేము యాక్చువల్లీ వీడియో తీసుకోవడం మర్చిపోయాము. ఆల్రెడీ మేము తను కరకరకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసింది. లైక్ లాంగ్ బీన్స్ అండ్ దెన్ చైనీస్ క్యాబేజ్, ఎగ్ ప్లాంట్ అంటే తెలుగులో వంకాయ, ఆ మూడింటిని చిన్న గార్లిక్ వేసి వాటర్లో బాయిల్ చేసింది. దీస్ ఆర్ ద వెజిటబుల్స్. అది క్యాబేజ్ చైనీస్ది, అవి లాంగ్ బీన్స్, ఇంకా ఎగ్ ప్లాంట్ కూడా. అది ఎగ్ ప్లాంట్ కొంచెం అటు సైడ్ ఉంది కదా, అది ఎగ్ ప్లాంట్. అవి 3 ఎగ్ ప్లాంట్ని ఫ్రై చేసింది ఆయిల్లో. బీన్స్ ప్లస్ క్యాబేజ్ని మాత్రం చిన్న జింజర్ వేసి వాటర్లో బాయిల్ చేయాలి. అండ్ దెన్ పోర్క్ కూడా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. వీటన్నిటిని కలిపి ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్లో మిక్స్ చేయాలి యాక్చువల్లీ. కాకపోతే మాకు పోర్క్ అదంతా అందులో సోక్ అయిపోయి ఆ క్రంచీనెస్ పోతుంది అని చెప్పి మేము క్రంచీ ప్రిఫర్ చేస్తాం కాబట్టి మేము అందులో మిక్స్ చేయలేదు, సపరేట్గా ఇలా తిన్నాం అనుకున్నాము. సో ఇలా మేము అరేంజ్ చేసుకొని మేము తిన్నాము. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది. సీరియస్లీ ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరికన్నా చూసినప్పుడు ఇంట్రెస్ట్గా అనిపిస్తే మాకు చెప్పండి, కామెంట్ చేయండి. మేము ఇన్ డీటెయిల్డ్గా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది మేము ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన ఇండియన్స్కి వీళ్ళ ఫుడ్ అంత ఇష్టం ఉండదు కాబట్టి మేము అంత ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ తను కుకింగ్ చాలా బాగా చేస్తుంది. నాలాగా టామ్స్ లాగా బ్యాచిలర్ కుకింగ్ అయితే కాదు. సో మీకు నిజంగా రెసిపీస్ కావాలంటే మేము ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాము. బట్ టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. దిస్ ఈస్ ద షార్ట్ ఆఫ్ ద ఫుడ్. యాక్చువల్లీ ఆ పేస్ట్ అంతా మిక్స్ చేసి తినాలి మనం. Hey Queen Bees, welcome to our channel. Today we are going to try the Swedish ciders in different flavors. I have got wild berries flavor and I have got also strawberry and lime mixed flavor. And I have mango and raspberry. And I'm having beer. So we are going to taste it for the first time and we will tell the flavor of it. How does it taste, okay? Okay, first we have opened the strawberry lime flavor. We are going to taste all of us and we will give you judgment. Out of 10, how much will you, Tomsi? 7. Okay, and you? Same. Same 7. It's not that bad and yeah, it's good. All of us can try. It's really good. Okay, we will try another flavor. And next we are going to try the mango raspberry flavor. So I'm going to try first. My review is I feel the other one is much better than the mango and raspberry. Yes. I was expecting it's more good, but yeah. More the raspberry flavor is coming. Yeah, mango flavor is not that much. Raspberry is dominating the mango flavor. So out of 10, I will give you 6. Same. Yes. Same? Also same. Okay. Now I'm going to try beers. Let's cheers. Cheers. Also 7 out of 10. Yeah, it tastes like a pear only. The same, all of you? Okay. Now we are going to try wild berries. It's mixed of berries, so we'll let you know. There is a blueberry, strawberry and raspberry mixed. So it tastes like a syrup. When we are small, we used to have one kind of syrup. Yeah, it exactly tastes like a syrup. So
Yeah, out of all, maybe you guys can try the first one, the orange, which is of strawberry and lime is good, Mm, and this then one. pear is also good. So yeah, cheers.